మెగా వేలం ఇవాళ కూడా కొనసాగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండో రోజు జరగనున్న ఈ వేలంలో పలువురు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఐపీఓ మెగా వేలం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. తొలి రోజులాగే రెండో రోజు కూడా వేలం హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 15,60,00,000 రూపాయలు, ముంబై వద్ద 26,10,00,000, బెంగళూరు దగ్గర 30,65,00,000, హైదరాబాద్ వద్ద 5,15,00,000, కోల్కతా దగ్గర 10,05,00,000, రాజస్థాన్ 17,35,00,000, ఢిల్లీ 13,80,00,000, గుజరాత్ టైటాన్స్ 17,50,00,000, లక్నో 14,85,00,000, పంజాబ్కు 22,50,00,000 రూపాయల మిగులు మొత్తం అందుబాటులో ఉంది. ఈ డబ్బుతో ఇవాళ కొంతమంది స్టార్ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బెంగళూరు, ముంబై, పంజాబ్ వద్ద అత్యధిక నిధులు అందుబాటులో ఉండటంతో ఆయా ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. నిన్న అన్సోల్డ్ లో ఉన్న ప్లేయర్స్ ఇవాళ కూడా వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక నిన్న జరిగిన తొలి రోజు వేలం విజయవంతంగా జరిగింది. మెగా వేలం ప్రారంభం నుంచి చివరి వరకు హోరాహోరీగా సాగింది. తమకు కావలసిన ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దీంతో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడి కోట్లు కుమ్మరించాయి. తొలి రోజు వేలంలో టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. ఢిల్లీ వదిలేయడంతో వేలంలోకి వచ్చిన పంత్ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు లక్నో సూపర్ జాయింట్స్ అతన్ని కని విని ఎరగని రీతిలో 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ తర్వాత మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రికార్డు ధర పలికాడు. శ్రేయస్ అయ్యర్ను 26,75,00,000కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ను 23,75,00,000 కళ్లు చెదిరే ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చౌహాల్, బౌలర్ హర్షదీప్ సింగ్ 18 కోట్ల చొప్పున అమ్ముడుపోయారు. తొలి రోజు వేలంలో ఈ ఐదుగురే అత్యధిక ధర పలికారు. లక్నోను వదిలి వేలంలోకి వచ్చిన కేఎల్ రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ చేజిక్కించుకుంది. 14 కోట్లకు రాహుల్ ను తీసుకున్నారు. అతనికి ఢిల్లీ క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను 11.25 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్ కు ఢిల్లీ 6,25,00,000 వెచ్చించింది. అశ్విన్ కు 9,75,00,000, కాన్వేకు 6,25,00,000, రచిన్ రవీంద్ర 4 కోట్లు, త్రిపాఠి 3,40,00,000 ఇచ్చి చెన్నై దక్కించుకుంది. జోస్ బట్లర్ ను 15,75,00,000కు, రబడాను 10,75,00,000కు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. మరోవైపు సిరాజ్ ను 12,25,00,000కు గుజరాత్ కొనుగోలు చేసింది. గతేడాది రికార్డు ధర పలికిన మిచెల్ స్టార్ కు 11,75,00,000కు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని 10 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. తొలి రోజు వేలంలో కొందరు ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. వాళ్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజ్ ముందుకు రాకపోవడంతో అన్సోల్డ్ ప్లేయర్లుగా మిగిలారు. ఫస్ట్ డే ఆక్షన్ లో మొత్తం 11 మంది ప్లేయర్స్ అమ్ముడుపోలేదు. అన్సోల్డ్ ప్లేయర్స్ జాబితాలో ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో, టీమిండియా యంగ్ ప్లేయర్ దేవాదత్ పడిక్కల్ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ ఆసీస్ బ్యాటర్ అన్సోల్డ్ ప్లేయర్ గా నిలిచాడు. ఫామ్ లేక సతమతమవుతున్న బెయిర్స్టో వైపు ఏ ఫ్రాంచైజీ మొగ్గు చూపలేదు. దేశావళి క్రికెట్ లో రాణిస్తూ బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన దేవాదత్ పడిక్కల్ కూడా అన్సోల్డ్ ప్లేయర్ గా నిలిచాడు.